పహల్గామ్ దాడితో మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ సింధూర్ గురించి మనం చెప్పుకున్నాం చాలా విషయాలు. అవన్నీ కూడా వాస్తవాలే. అయితే పాకిస్తాన్ కొన్ని విషయాల్లో బొకాయిస్తూ వచ్చింది. ఒక్కొక్కటిగా ఈ మధ్య సైనిక అధికారులు అలాగే మంత్రులు కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చిన్న దాడి జరిగింది, ఇక్కడ కొంచెం దాడి జరిగింది, మా విమానాలు కొంచెం దెబ్బతిన్నాయి. ఇలా మొదట్లో ఏమీ లేదన్నారు, తర్వాత అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు శుక్రవారం రోజైతే ఆ దేశ ప్రధాని షహబాజే వాస్తవానికి ఆపరేషన్ సింధూర్లో మా వైమానిక దళం చాలా వరకు దెబ్బతింది, చాలా వరకు మేము నష్టపోయామంటూ నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడాడు. మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో మా ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించి అని పాక్ ప్రధాని అయితే ఆ సమావేశంలో వెల్లడించడం జరిగింది. అంటే తన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనాకి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినా సరే భారత యొక్క దాడుల్ని మేము ఆపుకోలేకపోయాం, అడ్డగించలేకపోయాం, దానివల్ల మేము దెబ్బతిన్నామంటూ వాడు అంటే స్లోగా చెప్పాడు అతను. ఆ మునీర్ నాకు ఫోన్ చేశాడు, రావల్పిండిలో ఈ వైమానిక దళం అయితే దెబ్బతిందంటే ఫోన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఒక ప్రధానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాగా ఒక చీఫ్ ఆర్మీ చీఫ్ ఫోన్ చేసి ఇలా మన కొన్ని అయితే దెబ్బతిన్నాయి అని అంటే అలా ఉంటుందా? స్లోగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఉండదు. ఆ తీవ్రత ఏంటనేది వాళ్ళు చెప్తారు. చెప్పకపోయినా దాయాల్సి వచ్చినా, ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం దాయాల్సి వచ్చినా ఒక ప్రధాని ఏ విధంగా అంచనా వేయగలుగుతాడో తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఆర్మీ చీఫే ప్రధానికి ఫోన్ చేసి దెబ్బతిన్నది మన వైమానిక స్థావరం అని అన్నాడంటే అది ఎంత పరిస్థితి సృష్టిస్తుందో, అది ఎంత అగాధం సృష్టిస్తుందో ఒక ప్రధానికి తెలుసు. బహుశా షహబాజ్ గనుక తెలివైనోడైతే అప్పుడే అర్థం చేసుకుని ఉంటాడు. మొత్తానికైతే మానసికంగా కూడా వాళ్ళని కృంగదీసినటువంటి పరిస్థితి వచ్చింది మన ఆపరేషన్ సింధూర్తో. ఎందుకంటే అలాగే అమెరికాకి చెందినటువంటి F-16 కూడా, అంటే F-16 అనేది వాళ్ళు ఇలా కొన్ని దేశాలకు ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళు F-22 ఇప్పుడు వాడుతున్నారు కదా, ఈ మిగతా F-15, F-16, F-14 ఇలాంటి మిగిలిపోయినన్నిటిని ఇలా పాకిస్తాన్ లాంటి దేశాలకి ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళ తర్వాత దాని నుంచి వేరే లాభం పొందుతారనమాట. అయితే అది కూడా కూలిపోవడంతో, చైనాకి సంబంధించినటువంటి క్షిపణులు కూడా ఏమీ చేయలేకపోవడంతో, భారత్ చేస్తున్నటువంటి దాడి ముప్పేట దాడి అన్ని విధాలుగా వాళ్ళని ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి చేసేసిందో ఆ రోజు వాళ్ళకి తెలుసు, అనుభవించారు కాబట్టి. ఆ రోజు ఎవరికి నిద్రలు కూడా ఉండవు.